హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసమనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ ఇదైతే టైము 11 అయితే అవుతుంది. కర్రీ అయితే వండేసిన, కర్రీ దొండకాయ కూర అయితే వండిన. ఇదైతే పొద్దున్నది అన్నం, నైట్ అన్నం ఉంటే అయితే పోపన్నం చేసుకొని అయితే మార్నింగ్ ఆల్రెడీ తినేసినాము. ఇంకా అన్నం అయితే పెట్టలేదు. ఇక వర్షాకాలం కదా, కొంచెం మంచిగా వేడి వేడిగా అన్నం ఉంటే తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి నేనైతే అన్నం అయితే ఇప్పుడు వండలేదు. ఆఫ్టర్నూన్ కదా అన్నం తినేది, ఇక ఆఫ్టర్నూనే వండుదామని చెప్పేసి అయితే అన్నం అయితే వండలేదు. అవైతే పాలు, ఇక్కడ కర్రీ అయితే ఉడికింది, అయిపోయింది. నెక్స్ట్ ఇక మామూలు మా బాబు అయితే ఇద్దరు పడుకున్నారు. వాళ్ళిద్దరు పడుకున్నాక అయితే నేను అన్నం అయితే కర్రీ అయితే వండేసి, ఇక వాళ్ళు లేచుంటే మాత్రం మనకు ఛాన్స్ అంటే పని చేసుకునే అంత ఛాన్స్ ఉండదు కదా, వాళ్ళని చూడనికే సరిపోతుంది టైము. అందుకోసమని వాళ్ళు పడుకున్నాక అయితే నేను కర్రీ అయితే వండిన. ఇక రైస్ అయితే ఎట్లయినా కడిగేసి అయిపోయి మీద పెడితే అవి ఉడికిపోతుంది. అందుకోసమని ఇక రైస్ అయితే వండలేదు, కర్రీ అయితే వండిన, దొండకాయ కర్రీ అయితే వండిన. ఇప్పుడు మా యశస్విని అయితే చూపిస్తే చూడండి, పడుకుంది. యశస్వి అయితే ఇక్కడ పడుకుంది. మా బాబు అయితే ఇంకా బయట అయితే ఉయ్యాలలో అయితే పడుకోబెట్టిన. ఈయన కూడా అయితే నిద్రపోయిండు, ఇక్కడైతే పడుకున్నాడు. ఇక నేనైతే పని అయితే చేసుకున్నా. బట్టలు గినం అన్నీ ఉంటే బట్టలు గినం అయితే అన్నీ మడత పెట్టేసి అయితే సెల్ఫ్లో పెట్టేసుకున్నా. పని అయితే కంప్లీట్ అయిపోయింది. బట్టలు ఉంటే కూడా అయితే మొత్తం పిండేసిన. ఇక 2 days నుంచి అయితే వర్షం వచ్చింది కదా, ఇక దండాల నిండా అయితే బట్టలు అయితే ఎండేసినాము. ఇది ఒక దండం, నెక్స్ట్ ముందు కూడా ఇంకో దండం అయితే ఉన్నది. ఇక మొత్తం అయితే అన్నీ బయట అయితే ఎండేసినాము. ఎండ అయితే ఇంకా రాలేదు, ఎండ వస్తే ఎండుతాయి. ఇక మా బాబుది ఇది అంటే దోమలు కుట్టకుండా అయితే అందులో వేస్తాము. ఇక అది కూడా అయితే ఎండేసిన. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే చెట్లు అయితే తెచ్చిన కదా, ఆ రోజు చెప్పిన. ఇంకా చెట్లు అయితే పెట్టలేదు, నిన్న మొన్న వచ్చిన కాంచి అయితే వర్షం పడుతుంది, అందుకోసం నేనైతే చెట్లు పెట్టలేదు. ఇక ఇక్కడైతే ఇట్లా పెట్టేసిన. చామంతి చెట్లు అయితే అక్కడ ఉత్తుగా పెట్టినాము. మళ్ళీ పీకి అయితే వేరే దగ్గర పెడతా. గులాబీ చెట్లు అయితే ఇక ఇక్కడ పెట్టినాము. అవి కుండీలల్లో అయితే పెట్టాలని చెప్పేసి అయితే ఇంకా పెట్టలేదు. ఇక్కడైతే పెడదాం అనుకుంటున్నా కానీ ఇక్కడ ఇవే చెట్లు, కూరగాయ చెట్లే సరిపోయినాయి. వంకాయ చెట్లు అవన్నీ అయితే సరిపోయినాయి. దొండకాయలు, మా దొండకాయ చెట్లు అయితే 2 ఉన్నాయి. మా ఇంట్లో అయితే దొండకాయలు అయితే ఫుల్ కిలలు వెళ్తున్నాయి మంచిగా. ఈరోజు అందుకే దొండకాయ కర్రీ అయితే వండిన. ఇక అక్కడైతే జామ చెట్టు ఉంటుంది, జామ చెట్టుకు కూడా ఫుల్ కాయలు అయితే కాస్తున్నాయి. ఇక బర్రె అయితే ఈరోజు బర్రెలు అయితే ఇప్పుకోలేదు, అందుకే వస్తామని ఆ బర్రె అయితే ఈరోజు ఇంటికన్నా ఉంది. వర్షం పడితే వాళ్ళు ఇప్పరు. ఇంక ఇది అటు సైడ్ కూడా ఇంకో దండం ఉన్నది. ఇంకా ఇన్ని రోజులు అయితే వర్షం వచ్చి ఇల్లంతా అయితే గలీజ్గా ఉండే. ఇక మొత్తం అయితే ఊడ్చేసి మొత్తం అయితే నీట్గా చేసేసిన. ఇంకా చెట్లు అయితే పెడదామని అనుకుంటున్నా. ఈ చెట్లు అయితే పెడతా నెక్స్ట్ వీడియోలో అయితే, చెట్లు పెట్టే వీడియో అయితే నెక్స్ట్ తీస్తా. ఇగో మా అత్తమ్మ చూడండి ఏం పని చేసిందో. చిన్న కుండ ఉంటే ఆ కుండలో అయితే ఏమో చెట్లు అయితే పెట్టింది. అవి అయితే మంచిగా మొలకలు వచ్చినాయి చూడండి. ఈ కుండలో అయితే చెట్లు పెట్టింది. మా అత్తమ్మ అన్నిటినీ యూజ్ చేస్తుంది, చిన్న కుండలను కూడా యూజ్ చేసి అలా చెట్లు అయితే పెడుతుంది. ఆ చెట్లు కూడా మంచిగా అయితే మొలకెత్తినాయి. ఇవైతే శామగడ్డ చెట్లు. మొన్న ఇక్కడ అంతా పసుపు చెట్లు ఉంటాయి, పసుపు చెట్లు అయితే మొత్తం తవ్వింది. పసుపు అయితే వెళ్ళితే ఇంకా పసుపు వెళ్తే ఇగో ఇక్కడ అయితే మళ్ళీ కొంచెం వెళ్ళిందని చెప్పేసి అయితే ఇక్కడ కనబడుతుంది కదా, చెట్ల తాటి కమ్మల పక్కకు ఇట్లా ఇది అంటే ఈ నుంచి ఇక్కడ వరకు కొంచెం మా ప్లేస్ ఉంటుంది, మా ఇంటి పక్క సైడు. అందుకోసమని ఇక్కడైతే మొత్తం పసుపు చెట్లు అయితే మళ్ళీ అయితే పెట్టింది. నిన్ననే పెట్టింది పసుపు చెట్లు. ఇంకా ఏం పనిగా వర్షాకాలం వచ్చిందంటే అన్ని చెట్లు పెట్టడమే మన పని కదా.
అందుకోసమని ఇగో ఇక్కడైతే చెట్లు పెట్టింది. ఇంకా ముందు సైడ్ కూడా అయితే ఇంకా నెక్స్ట్ గులాబీ చెట్లు అవన్నీ అయితే పెడతాము. అదైతే నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. వీడియో ఫ్రెండ్స్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మా పాప అయితే లేస్తే ఇక వీడియో అయితే తీయనియదు. అందుకోసమని ఇక్కడి వరకు అయితే నేను క్లోజ్ చేస్తున్నా. ఇది ఒక చిన్న బ్లాగ్. ఈరోజు ఏం చేస్తున్నాము, ఏం కర్రీ వండినాము అని చెప్పేసి అయితే వీడియో అయితే తీసినాను. నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెట్లు పెడతాము. ఇంకా ఎక్కడెక్కడ పెడతా కుండీలు కూడా కొనుక్కొచ్చిన, అంటే నర్సంపేటలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తా అంటే అయితే చిన్న చిన్న కుండీలు, అట్లనే తులసి చెట్టు పెట్టుకోవడానికి అన్నీ అయితే కుండీలు తీసుకొచ్చిన. పెడదాం అనుకున్న ఈరోజు, కాకపోతే ఎర్రమట్టి లేదు, అందుకోసమని అయితే పెట్టలేదు. నెక్స్ట్ రేపైనా ఈరోజు సాయంత్రం అయినా ఖచ్చితంగా మట్టి తెచ్చిన తర్వాత అయితే నేను అవైతే మొక్కలు అయితే నాటేస్తా. అది కూడా బ్లాగ్ అయితే తీస్తాను, నెక్స్ట్ బ్లాగ్. ఇప్పుడైతే యశస్వి అయితే లేచింది. మా చిన్నోడు కూడా లేస్తున్నాడు, ఇక అటు ఇటు కదులుతుండు. ఇక వీడియో అయితే తీయనియరు. అందుకోసమని వాళ్ళు పడుకున్నప్పుడే మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా రోజు ఒక వీడియో పెట్టాలి కదా, అందుకోసమని ఈ వీడియో అయితే ఈరోజు తీశాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా ఏ వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా వీడియోస్ చూస్తున్నందుకైతే మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇట్లనే అయితే రోజు మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.